నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కనుక ఉంటే మాత్రం రాజకీయ పార్టీలో కొన్ని వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో జంపు జిలానీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోపక్క గతంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ కంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గేటటువంటి అవకాశం ఉంది. వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత మస్తాన్ రావు తెలిపారు. ఒక పక్క అంటే ఇవి కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సర్వేలే కరెక్ట్గా చెప్పాయని చెప్పేసి బీజేపీ కొన్ని అధికార పార్టీ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రాల్లో అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు అవ్వచ్చు, ఏవైనా సరే కొన్ని సర్వేల మీద ఆధారపడినటువంటి అంశాలు అవ్వచ్చు. ముందుగానే వాళ్ళకి సర్వేలు చేయించుకోవటం, లేకపోతే ఎక్కడ మనం తక్కువ ఉన్నాం అనే విధంగా ఆలోచించి అక్కడ మెరుగైనటువంటి విధంగా అక్కడ అభ్యర్థులు నిలపడం, రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న పరిస్థితిని చూస్తే మాత్రం టీఆర్ఎస్కి మాత్రం గతంలో ఉన్నటువంటి 38.88% ఓట్లు వస్తాయని చెప్పేసి, అలాగే బీజేపీకి 30.48%, కాంగ్రెస్కి 23.71%, అలాగే ఇతరులకి 6.91% రావచ్చని చెప్పేసి ఆరా సంస్థ వెల్లడించింది. ఇక ఇదే అంటే టీఆర్ఎస్కి మాత్రం ఇంకొక 8% ఓట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే మొత్తానికి మాత్రం టీఆర్ఎస్కి అనుకూల పవనాలు ఉన్నాయి. మరో పక్క జంపు జిలానీలు అవ్వచ్చు, లేకపోతే గతంలో కాంగ్రెస్ నుంచి అవ్వచ్చు, లేకపోతే బీజేపీలో జాయిన్ అయ్యేటటువంటి నాయకులు అవ్వచ్చు, టికెట్లు దక్కకపోయినటువంటి నాయకులు జంపు జిలానీలు అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి అప్పుడున్నటువంటి మార్పులకు అనుగుణంగా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, సర్వే వాస్తవాలు అవుతాయా, సర్వేటటువంటి ఫలితాల వలన సర్వేల వలన ఏమన్నా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇదే అంశాలపై కాంగ్రెస్ నుంచి అలాగే బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మధ్యలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మధ్యలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి సర్వే వెల్లడించినటువంటి రాజకీయ ఎన్నికల సర్వే నిర్వహించినటువంటి సర్వేలో మళ్ళీ అంటే టీఆర్ఎస్కి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి, కానీ పర్సంటేజ్ మాత్రం తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నాటికి 8% తగ్గేటటువంటి అవకాశం. ఈ సర్వేలను ఏ విధంగా నమ్మొచ్చు అంటారు? సర్వేల రిపోర్టు మన కళ్ళ ముందర కనబడతా ఉన్నది. డే బై డే టిఆర్ఎస్ యొక్క గ్రాఫ్ పడిపోతూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నటువంటి సందర్భంలో ఒక 2 సంస్థలు, ఒకటి ఆరా గారు మస్తాన్ గారు చేసినటువంటి సర్వే కావచ్చు, లేకుంటే నిన్న మొన్న చేసినటువంటి శ్రీ ఆత్మసాక్షి, అది ఇండియన్ ఐపీఎస్ ఏదో ఉన్నది, ఆ 2 సంస్థలు కలిసి వేరువేరుగా సర్వే చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎనీహౌ టిఆర్ఎస్ డిక్లైనింగ్, ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి యాంటీ టీఆర్ఎస్ వాతావరణం ఈ యొక్క రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇవాళ 38% ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ రేపు ఇంకా 5-6%, 8% పడిపోవచ్చు. బీజేపీ 18లో సుమారుగా రమారమి 7% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇవాళ 30కి చేరింది, 30.5% చేరిందంటే చాలా చాలా డ్రాస్టిక్ గా పెరిగిన సీన్ కనబడతా ఉన్నది బీజేపీకి. వేరే టీఆర్ఎస్ డౌన్ అయింది, 40% నుంచి ఇవాళ ఇంకా తగ్గుతా ఉన్నది. ఇది 44-45% నుంచి ఇవాళ తగ్గుతా ఉన్నది టీఆర్ఎస్. కాంగ్రెస్ ఎనీహావ్ దాని యొక్క పర్సంటేజ్ కొద్ది మెయింటైన్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడాను ప్రజల విశ్వాసం, యాంటీ టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క వాతావరణం, నమ్మకం, అవసరం కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసం చూపలేరు. కాబట్టి ఇట్ మే నాట్ కాంపీట్ విత్ టీఆర్ఎస్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ. థర్డ్ ఫోర్త్ గానే డౌన్ లైన్ లో థర్డ్ పొజిషన్ లోనే ఉండేటువంటి అవకాశం కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎనీహావ్ 2 పార్టీలు ఒకటే ఉన్న ఒక చర్చ ప్రజల్లో ఉన్నది. ఒకవేళ టీఆర్ఎస్ తక్కువ గెలిచినా, కాంగ్రెస్ కొన్ని గెలిచినా, టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కలిసి మళ్ళా సర్కార్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అనే ఒక అటువంటిప్పుడు ఆల్టర్నేటివ్ యొక్క రాష్ట్రంలో నిజమైనటువంటి యొక్క యాంటీ టీఆర్ఎస్ ఫోర్స్ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ గెలిపిస్తే మళ్ళీ టీఆర్ఎస్ ఓటు అవుతారు. ఎందుకు కాంగ్రెస్ ఓటు వేస్తున్నట్టు? యాంటీ టీఆర్ఎస్, యాంటీ కేసీఆర్, యాంటీ కుటుంబ పాలన, యాంటీ ఈ యొక్క సమాధి చేసినటువంటి ప్రజాస్వామ్యానికి ఆ సర్కార్ ఖిలాఫ్ లో కాంగ్రెస్ కైనా బీజేపీకైనా
ఓటేసేటువంటి ఓటరు ఫైనల్ గా కాంగ్రెస్ గురించి ఆలోచిస్తాడు. వేరే కాంగ్రెస్ ఓటేసినట్టయితే మళ్ళీ టిఆర్ఎస్ కు వాళ్ళ సపోర్ట్ పోతుంది, ఎంఐఎం కు వేసినా టిఆర్ఎస్ సపోర్ట్ పోతుంది. కాబట్టి దే మే నాట్ ఓట్ కాంగ్రెస్ యాజ్ వెల్. అటువంటిప్పుడు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి 23%, 23.5%. అగైన్ ఇట్ మే టిల్ట్ టువర్డ్స్ బీజేపీ. ఈ విధంగా టిఆర్ఎస్ సర్కార్ పడిపోవడం రాబోయే ఎన్నికల్లో ఖాయం. ఇవాళ ఇప్పటికిప్పుడు జరిపిన బీజేపీకి ఆ యొక్క స్థితి రావడం అంటే 30% రావడం అంటే మామూలు మాట కాదు. ఇంకా 1 year 4 months ఉంది, 1 year 2 months ఉంది. నోటిఫికేషన్ నచ్చేంత వరకు 3 months ఉంది. సో అప్పటిదాకా ఇంకా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సమిష్టిగా సమైక్యంగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, అవినీతి, అక్రమాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టి ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో బీజేపీ సక్సీడ్ అవుతుందనే నాకు రైట్. ఒక్క నిమిషం, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. రైట్. కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కిరణ్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. కిరణ్ యాదవ్ గారు, ఏంటి ఈ యొక్క సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? కాంగ్రెస్ కొన్నటువంటి పరిస్థితి ప్రస్తుత దృష్ట్యా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తోటి చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించారు. వరంగల్లో జరిగినటువంటి సభ కూడా విజయవంతమవుతుంది. మరో పక్క జాతీయ పార్టీ నాయకులందరూ కూడా, ఒక పక్క బీజేపీ, మరో పక్క కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో నాయకులను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కానీ సర్వేల ప్రకారం మాత్రం అధికార పార్టీకి ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ సర్వేలు ఎంతవరకు కరెక్టు? గతంలో ఉన్నటువంటి సర్వేలకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వే కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుంది? మరో పక్క ఈ సర్వేలను నమ్మొచ్చా, లేకపోతే నిజంగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనుకోవచ్చా? సరే, ఒకటి సార్, ఇది ఏంటంటే ఇక్కడ బీజేపీ ఆరామస్థాన్ ఎవరైతే ఉన్నారో పనికిరాని వెధవ, వాడు గతంలో ఏబీవీపీ తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ. దయించి అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దండి. ఆయన ఎవరైనా చేస్తున్నారు. సరే, ఓకే ఓకే, నాకు వచ్చిన లాంగ్వేజ్ అది, నేను అట్లే మాట్లాడతా. ఓకే, నాకు వచ్చిన లాంగ్వేజ్ అది, నేను అట్లే మాట్లాడతా. మీరు ఇష్టం ఉంటే వినండి. మనకు డెకరం ఉంటుంది. ప్రొఫెసర్ గారు ఉన్నారు ఇక్కడ, కిరణ్ యాదవ్ గారు చెప్పేంత స్థాయి కాదు, కానీ ప్రొఫెసర్ గారు ప్లీజ్. సరే, పెద్దవాళ్ళు మీరు అట్లా అన్నది, కానీ ఓకే. ఎవరైనా అన్నది కాంగ్రెస్ కల్చర్ అన్నది యూజ్లెస్ ఫెలో ఎవడో చెప్పింది కదా ఇలా సర్వే బీజేపీని 38% తీసుకొచ్చాడో వాడు ఎంత చెత్త ఫెలో, ఎంత కల్చర్ ఉందో అర్థమవుతుంది. కానీ ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఒకటి, ఇప్పుడు ఆయన ఓకే, ఇప్పుడు కిరణ్ యాదవ్ గారు సబ్జెక్ట్ గురించే మాట్లాడండి ప్లీజ్. మేము అడుగుతున్నాం అంటే ఒకసారి క్లియర్ గా అడుగుతున్నాం, ఇలా ఆర్ఆర్ సర్వే దేని బేస్ చేసుకున్నాను ఆయన సర్వే చేసినట్టు ఇలా ఒకటి ఇలా బేస్ చేసుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీని బేస్ చేసుకోవాలంటే వాళ్ళు గతంలో 8 సంవత్సరాల్లో అందించిన పాలన గురించి బేస్ చేసుకుని వాళ్ళు సర్వే చేస్తారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, రేపు వాళ్ళు ఏం చేస్తారని నమ్మకం ఉంది ఏంటనే దాని మీద ఒక సర్వే చేసి, ఇలా బీజేపీ పార్టీ స్టేట్ లా కానీ కేంద్రంలో కానీ స్టేట్ నుంచి ఏం చేసింది, లేకపోతే కేంద్రం నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చిందనే దాని మీద బేస్ చేసుకొని సర్వే చేయాలి. మరి ఈ మస్తాన్ అనేటైనా దేని సర్వే బేస్ చేసుకొని సర్వే చేసిండు? సరే, సర్వే చేస్తే ఎట్లా బీజేపీ ఒకటి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే ఇతర పార్టీలు కానీ క్షేత్ర స్థాయిలో ఉండి ఒక అభ్యర్థి, ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థి ఇన్ఛార్జ్ ఉండి ఒక మంచికి చెడుగు ఆపద టైంలో లేదా ప్రతి దగ్గర అవైలబిలిటీ ఉండి ఒక ప్రభుత్వం పనిచేస్తున్న తీరుపై దాని వ్యతిరేక విధానాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తే ఆడికి గెలవడమే ఎక్కువగా ఉన్న పరిస్థితులలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఉండడు, క్యాండిడేట్ ఉండడు, ఆ పార్టీ మనుగడే అక్కడ ఉండదు, ఆ పార్టీ కార్యక్రమాలు అక్కడ ఉండవు నియోజకవర్గాలలో. మరి బీజేపీ పార్టీ ఏ విధంగా అంత శాతం పెరిగిపోతుంది ఒకసారి? ఇది కదా మరి, ఇది బేసిక్ గా ఇక్కడి నుంచి రాకుండా వాళ్ళు ఇంకేదో 30% వాళ్ళే పెంచుకున్నా అంటే ఎట్లయితుంది? నేను చెప్పేది ఒకటి, ఈ సర్వేలన్నీ బూటగా ఫేక్ సర్వేలు. ఆ మస్తాన్ అనేట ఆయన ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఆయన దాంట్లో పనిచేసిన వ్యక్తి, దానికి ఏదో ఇవాళ దాన్ని కాస్త జాకీలు పెట్టి పైకి లేపడానికి చేస్తున్న కృషి తప్ప ఇంకోటి కాదు. టీఆర్ఎస్ ని బీజేపీని రెండింటిని ఒకే గాడిన
ముందుకు తీసుకెళ్లాలి, కాస్త టీఆర్ఎస్ పార్టీ కొంచెం ముందంజలో ఉంది, దాని వెనకాలనే బీజేపీ పార్టీ ఉంది, ఈ రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఆరా సర్వే అంటే ఆయన కంకణం కట్టుకుంటూ ప్యాకేజ్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకుపోయిండు. కాంగ్రెస్ పార్టీగా దాన్ని ఏమంటారు దానికి పెద్ద నిరుత్సాహపడేది లేదు, ఇంకోటి దాన్ని మేము పట్టించుకునేది కూడా లేదు. ఇలాంటి సర్వేలు పైసలు ఇస్తే 100 మంది సర్వేలు రేపు 10 మందిలో సర్వేలు ఉన్నారు, సెఫాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా చేసిస్తారు, సర్వే చేసి ఏమంటే చేసిస్తారు. ఎందుకంటే ఏమంటే మన రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజులకే ఈయనకు సర్వే చేయాల గుర్తొచ్చింది. అంటే ఈయన ఎప్పుడు సర్వే చేసిండు, అసలు ఎన్ని నెలలకు సర్వే చేస్తాడు అసలు? తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, ఈయన సర్వే చేసి దేనికోసం చేసిండు, ఏమని చేసిండు సర్వే? అసలు ఇవన్నీ బేస్లెస్ సర్వేస్. ఇవన్నీ ఏదైనా నిజంగా బేస్ ఉంటే దాంతో సర్వే చేస్తే ఒక అర్థం పర్థం ఉంటది. కానీ ఈ అన్ని బేస్లెస్ సర్వేస్ తీసుకొచ్చి ఒకటి బీజేపీ పార్టీలో ఎవరైనా చేరడానికి, లేదా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బీజేపీ నుంచి చేరుతున్నా, ఇంకే పార్టీ నుంచి చేరుతున్నా కానీ చేరుతున్నా ఇది చేరకుండా ఉండడానికి, కాస్త ఆపడానికి ఏదో ఈ సర్వే చేసిన ప్రయత్నం కన్ఫ్యూజన్ లో పడడానికి ఒక మైండ్ గేమ్ లాంటి తప్ప ఈ సర్వేని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మేది లేదు. ఇలాంటి ఫేక్ మస్తాన్లను, ఫేక్ సర్వేలను మేమైతే నమ్మేది లేదు, దాన్ని మాకు అవసరం. రైట్. సీతారాం నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం. సీతారాం నాయక్ గారు, సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి, ఒక పక్క టీఆర్ఎస్కి మాత్రం వ్యతిరేక పవనాలు వీసే అవకాశాలు ఉన్నాయి, కానీ బీజేపీకి మాత్రం ఎక్కువగా వచ్చినాయి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ అటు కాంగ్రెస్ కూడా పుంజుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క మీ పార్టీ నుంచి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది కూడా పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీలో చేరినటువంటి సందర్భాలు, అంటే టీఆర్ఎస్ పార్టీని మెయిన్గా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ముందు దాదాపు ఇంకా ఎన్నికలు రేపు వస్తాయో రావో తెలియదు, ఇంకా 2 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి మీకు ఇంకా ఇట్లాంటి అవకాశం ఉంటుందా ఈ పరిస్థితి? రేపు ఇంకా ఏమన్నా మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఎలక్షన్లు ఎందుకంటే నెక్స్ట్ డిసెంబర్లో, ఈ డిసెంబర్ కాకుండా వచ్చే ఇంకొక డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ పార్టీలు ఇవన్నీ చేయడం సహజం, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సర్వేలకు ముందు మీరు ఒకటి ఏం గణాంకాలు మొదటి నుంచి తీసుకొని ఈ సర్వే సంస్థలలో సర్వేలు ఎంతవరకు నిజం అన్నది ఒకటి చూడాలి. అక్టోపస్ అని మన పెప్పర్ పౌడర్ జల్లినటువంటి ఆంధ్ర నాయకుడు పేరెందుకు కానీ మాజీ ఎంపీ, విజయవాడ మాజీ ఎంపీ, ఏదంటే అదన్నట్టు ఆయన ఇక్కడ కనబడతారు కనుక సర్వేలు మిత్రులు కిరణ్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవరో ఒకరు చేస్తారు. మన స్టాండర్డ్ ఏంది, మనమేదో మాట్లాడాలి, ఎవరిని ఇంకొల్లను మాట అనడం వల్ల కొంచెం అందరికి కొద్దిగా హట్ అవుతుంది. అది మీకంటే ఎక్కువ నాకు కూడా కోపం రావాలి. ఎందుకు రావాలి కిరణ్ అంటే, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏందని ఎంత 8% తేడా చూపెడుతున్నాడు. ఇది నమ్మదగిందేనా? ఎవరు చెప్తారో చెప్పండి. ఏ కారణం చేత తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారు, కాంగ్రెస్ ను వద్దంటున్నారు? ఇంకా ఏమైనా ఉంటే ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటిది ఉంది కనుక తెలంగాణ ఇప్పటికి వద్దన్నా కూడా మీరు ఎవరు పోటీ చేయకుండా ఓటు వేయకుండా ఊరుకుంటారు. కానీ కొంతమంది కాంగ్రెస్ చేసేవాళ్ళు కొంత బాండెడ్ అన్నట్టుగా వాళ్ళు కట్టుబడి ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి వాళ్ళు కొంత ఉన్నారు, కొంత పర్సెంటేజ్ వాళ్ళకు ఉన్నది. అది మీరు కానీ మీరు ఎక్కడ లేదు తీసుకొచ్చి ఈ ఎలక్షన్ల కొరకు ఒక సంస్థ 8% తేడా చూపెడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు సార్ అన్నాం, ఇంకా మీకు 2 సంవత్సరాలు 6 నెలలు 3 నెలలు అవసరం లేదు, ఈ నెల లాస్ట్ వరకే మీరు 40 అవుతారు, మేము 32 అయితే ఇప్పుడు ఆయన సర్వేని బట్టి చూస్తే. కానీ ఎందుకు వేయాలో చెప్పాలి కదా. ఈ 40 ఎందుకు అవుతారు, మీకు ఎందుకు ఓటు వేయాలి తెలంగాణలో చెప్పాలి. ఏంటి తెలంగాణ పుట్టుకను కూడా ప్రశ్నిస్తున్నారు, మోడీ గారు ప్రశ్నిస్తున్నారు, పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పక్కకు పెడదాం, తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడు. మీకు ఎందుకు 30% వచ్చిందో అని 38 మాకు వస్తే మీకు 30 రావడానికి మీరు తెలంగాణలో చేసింది ఒకటి చెప్పండి, ఒకటి 2. మీరు ఏమంటున్నారు, మేమేమో నేషనల్ హైవే, మీ నేషనల్ హైవే నేషనల్ పాలసీ, అది ఇట్ ఈస్ ఎ నేషనల్ పాలసీ, దాంట్లో చేయాలి. దాంట్లో మీరు ఇచ్చేది ఏముండదు. అయినా స్టేట్ సెంట్రల్ రేషియో ఉంటుంది. మేము బియ్యం ఇచ్చినాం, మేము కూరగాయలు పంపినాం, అది ఇవాళ 70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది సార్. మేము ఇక్కడ నుంచి కొంత కడితే మీరు కడతారు. మీరు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది ఏంది? మీరు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను తుంగల దూకి దాని కొరకు కొట్టేయాలా?
దేనికి వేయాలో చెప్పండి. దీని కొరకు మాకు ప్రజలు మాకు మొగ్గు చూపెడుతున్నారంటే సంతోషం. మీరు ఈ దేశంలో ఏం చేస్తున్నారు, మీరు ఎన్ని కాంతాడంత ఇది ఉంది మీరు వాగ్దానాలని, ఇంటికి 15 లక్షలు ఎక్కడ పోయినాయి, జన్ధన్ ఖాతా, అవి మనం మాట్లాడాలి. ఎందుకంటే అంటారు, నేనే కాదు రేపు ఓటేసే ప్రజలు కూడా ఎందుకు ఓటేయాలి బీజేపీకి అనేది ఒక ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ ఎందుకు వేయాలనేది వస్తుంది, టీఆర్ఎస్ ఎందుకు వేయాలనేది వస్తుంది. టీఆర్ఎస్ ఎందుకు వేయాలంటే ఇవాళ టీఆర్ఎస్ కి ఎందుకు వేయాలనేది ప్రజల్లో ఉంది. ప్రజలు నేను ఒక గంట అరగంటలా చెప్తే ఏది కాదు, ఒక వినూత్నమైన పథకాలు దేశంలో ఎక్కడ లేని పథకాలు ఇక్కడ ఉన్నాయి. అవి ప్రజలు ఇంటికి 4-5 అనుభవిస్తున్నారు కనుక టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓట్లు వేస్తారు. అదే కొనసాగుతుంది. సర్వేలో వీరి సర్వే మస్తాన్ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని నిన్న మా మిత్రుడు చెప్తుండే అతనికి దయాకర్. సరే అది కావచ్చు, సర్వేలు చేసినంత మాత్రాన మనం ఉలికి పడేది లేదు, వాళ్ళను మాట అనవలసినట్టు అవసరం మనకు లేదు. ఎవరి స్టాండర్డ్ బట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఎంతవరకు సర్వేలను నమ్మవచ్చు అనేది కూడా కావాలి. రైట్, ఎంతవరకు నమ్మవచ్చు అనేది కూడా కావాలి కదా. దానివల్ల ఇక్కడ పొరిగేది ఏం లేదు. బీజేపీకి నేను మళ్ళీ కానీ సీతారాం నాయక్ గారు 40-30 అనేది మంజపూరి శ్రీనివాస్ గారు చెప్పాలి. సీతారాం నాయక్ గారు గతంలో సీతారాం నాయక్ గారు ఒక్క విషయం, సున్నా పెట్టి 3-4 ఉన్నారు మీరు గ్రామాల్లో. సీతారాం నాయక్ గారు గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తానని చెప్పేసి ఇదే మస్తాన్ రావు చెప్పినటువంటి అంశాలను చూద్దాం. కానీ ఇప్పుడు బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మస్తాన్ రావు చెప్తున్నారు. ఏంటి, ఏది నమ్మొచ్చు అంటారు? అప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్కి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన సర్వే ప్రకారం చెప్పాడు. హలో సీతారాం నాయక్ గారు ఏమన్నారు? గతంలో 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇదే మస్తాన్ రావు చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీకి అవకాశాలు ఉన్నాయి అంటే 8% వేరియేషన్ చూపిస్తున్నారు మీకు బీజేపీకి. అంటే ప్రజల నుంచి మస్తాన్ గారు కూడా ప్రజల నుంచి ఆ వివరణ కూడా ఇవ్వాలి. కేసీఆర్ గారికి ఆ రోజున తెలంగాణ చావు వరకు పోయి సబండ వర్ణాల సహకారంతో తెలంగాణ సాధించుకున్నాం కనుక తెలంగాణను తీసుకొస్తారని ఆ రోజు మస్తాన్ గారు అన్నారు. వాస్తవమే, ఎవరు అన్నం పెడితే వాళ్ళనే కదా, సున్నం పెట్టలేరు కదా. ఇవాళ బీజేపీకి ఎందుకు పెడుతున్నారు అనేది కూడా చెప్పాలి కదా మస్తాన్ గారు. అది చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి 8% తక్కువ ఉన్నది అంటే కారణం ఏదో మీరైనా చెప్పండి. ఏమైనా మీకు 1-2 తెలిస్తే ఎందుకే బీజేపీకి ఓట్లు వేయండి సార్. తెలంగాణలో ఏం చేసిరని వేస్తారు చెప్పండి, ఏం పని చేసిన తెలంగాణలో ఓటేయాలి. ఏమైనా ఉంటే ఇంత రెండో పొజిషన్ లో వస్తే కాంగ్రెస్ వస్తుంది తప్ప. సీతారాం నాయక్ గారు అందరూ బహిరంగ సభలు పెడుతున్నారు, అందరూ జనాలు భారీ ఎత్తున వస్తున్నారు, అందరూ జిందాబాదులు కొడుతున్నారు, భారీ ఎత్తున మాకే ప్రజాదరణ ఎక్కువ ఉందని చెప్పుకుంటున్నారు. జాతీయ పార్టీలు అవ్వచ్చు, ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు. మాకే ఆదరణ ఉందని దేశంలో ఉండేటువంటి నాయకులు అంటే తెలంగాణకు వస్తున్నారు సార్. ఈ జాతీయ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి అందరు తెలంగాణకు వచ్చి ఏం చేసి చెప్పరా? మొన్నటి వాళ్ళ తీర్మానంలో పార్టీ ప్లేనర్ లో తెలంగాణకి ఏం ఉగబెట్టిరు, తెలంగాణకి ఏం చేసి చెప్పిరు, చేయండి ఖర్చు పెట్టిపోయింది తప్ప ఇక్కడ ఏం చేయలేదు చెప్పండి. చేసిరు కనుక రేపు తెలంగాణకి వేస్తారని రాదు ఎందుకు అది చెప్తలేరు కదా ఎవరు. ఏదో బీజేపీ అంటే ఇక్కడ మీరు రోజు వచ్చి ఊళ్ళలో కాదు ఇళ్లలో వండుకున్నాం ఓటేయారండి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఇక్కడ విప్లవాలు పుట్టినాయి, ఇక్కడ ఏం చేయాలో అది చేసినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నాం అనే వాళ్ళు ఉన్నారు. తెలంగాణకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకి తప్పకుండా వేస్తారు. ఆ పని ఇలా కేసీఆర్ గారు చేస్తున్నారు కనుక ఈ మాత్రం ఈ సర్వేలను ఇంత తొందరగా నమ్మవలసిన అవసరం లేదు. సర్వేలు వచ్చి 80% స్థానాలు కూడా ఓడిపోయారు. ఎన్ని చూపెట్టాలి మీకు? అక్టోబర్ ఎక్కడ బాయ్ తెలంగాణ రాజగోపాల్ అని చెప్పాలి. అందుకోసం మస్తాన్ గారు చేసిన దాంట్లో ఏదైనా కొంత ఏమంటారు ఎక్కడైనా కంపారిటిబిలిటీ ఉంటే అవును చేసిన దాంట్లో కరెక్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, రాజేందర్ గెలుస్తారని అందరూ అన్నారండి. రాజేందర్ గెలుస్తారన్నారు. ఆ రోజున ఒక మనిషికి ఒకటి అనుకున్నారంటే జరుగుతుంది. దానికి నేను చెప్తేనే గెలిచిందంటే తప్ప. రైట్ ఒక్క నిమిషం. కేఎస్ ప్రసాద్ గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్కారం అండి. చూశారు కదా, ఒక పక్క సర్వే చెప్తున్నటువంటి అంశాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. ఏమి ఇచ్చారని చెప్పేసి బీజేపీకి అంత ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయి, ఈ సర్వేలు మొత్తం తప్పే అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి ఏ విధంగా చూడొచ్చు అంటారు? సర్వేని నమ్మొచ్చు అంటారా? టీఆర్ఎస్ అనండి, నేను ఒక ప్రొఫెసర్ కూడా అట్లా కూడా మాట్లాడాడు. నేను ఒక పార్టీ నాయకునే, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్తాను. ప్రసాద్ గారు ముందుగా
6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్ పెద్దలు గురు సమాలైన నాయక్ గారికి, మా సోదర సమాలైన కిరణ్ యాదవ్ గారికి, మా పెద్ద గురువు గారు శ్రీనివాస్ గారికి నమస్కారం. కిరణ్ సార్, మిమ్మల్ని నేను హట్ చేద్దామని కాదు, మనకి ఒక డెకరం ఉంది, దయించి ఆ డెకరం మెయింటైన్ చేద్దామని చెప్పారు. పెద్ద మనసు చేసుకోండి, అందుకని ఏం లేదు. ఇవాళ ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉందండి తెలుగులో. ఈ సామెత సారాంశం ఏంటంటే, గతంలో 119 స్థానాలకు గాను 103 స్థానాల్లో బీజేపీ పార్టీకి డిపాజిట్లు రాలేదు. తర్వాత ఈ పారాచూట్ బ్యాచ్లు ఏదైతే వస్తాయో, ఉదాహరణకి రఘునందన్ గారిని కానీ, ఇక్కడ ఈటెల రాజేంద్ర గారిని కానీ వేరే పార్టీల నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళని ప్లాంట్ చేసుకుని ఇక్కడ బీజేపీ గెలుపా ఈటెల రాజేంద్ర గారు గెలుపా అంటే 100కి 100 మంది ఈటెల రాజేంద్ర గారు గెలుపే అని చెప్పిన నేపథ్యంలో అది బీజేపీ గెలుపు కింద, అంటే మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి, దాన్ని ప్రదర్శిస్తూ లక్షల మందిని కొనియాడి తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గం నుంచి చేరికలు తేరికలు అని వీళ్ళని ఆల్రెడీ ఒక పైలట్ని పంపించారు. ప్రశాంత్ కిషోర్ అనే ప్రజాస్వామ్య విధ్వంసకారుడిని ఆయన కేసీఆర్ గారికి తగిలించారు. ఇప్పుడు నెత్తి మీదకి దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తుకెత్తుకున్నట్టు ఆయన ఎత్తుకున్నారు సార్. దీంతో ఏమైందంటే ఈ 60 మందికి అనిశ్చితిని క్రియేట్ చేసేది. ఈ 60 మంది ఇక్కడ దీంట్లోంచి వచ్చేస్తారేమో అని గాబరా పడిపోయి దాని అవుట్కమ్ ఏంటంటే, ఎక్కడ ఉనికిని స్థిరంగా ఉంచుకోలేని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాత్రమే జాయిన్ అయిన నేపథ్యాన్ని ఒక్కసారి గమనించగలిగితే, ఇక్కడ తెలంగాణ సమాజంలో కంట్రిబ్యూషన్ ఏంది అన్నది ఒక చాలా ఇంపార్టెంట్, ఒక వైటల్ రోల్ ప్లే చేసిన బీజేపీ పార్టీ ఇన్ తెలంగాణలో, తెలంగాణ ఉద్యమంలో ఏమైనా కనబడిందా? ఈ రోజు అనుకుంటారు బండి సంజయ్ గారు జాయిన్ అయ్యేదాకా మిగిలినంతా కోవర్ట్ ఆపరేషనే కదా. ఈ కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ ఏదైనా పట్టుమని 10 మంది నాయకుల్ని ప్రేరణ కలిగించిన అవసరం ఎప్పుడైనా చూసామా? మూసీ నదికి మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా అక్కడ ఎంఐఎం సహాయ సహకారాలతో కృష్ణన్ రెడ్డి గారు గెలిచిన నేపథ్యం, అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ మహా అయితే తెలుగుదేశం పొత్తులు లింగలింగమని 3-4 గెలిచిన నేపథ్యాలు తప్ప స్వచ్ఛందంగా ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీని ఎక్కడ గమనించాం మనం. ఇలాంటి పరిణామాల్లో పాపం బండి సంజయ్ గారు కాడెత్తుకుని మొత్తం ఊరూరా వెనకాల 100 మందిని వేసుకుని ఓ జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలు పెట్టుకుని రాళ్ళేసి కొడతారు, రప్పలేసి కొడతారు, లేనిపోని అపోహలు క్రియేట్ చేసి ప్రజలకి మొత్తానికి 10 మందిని సమీకరించిన నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలను సంతరించుకుని చూస్తే ఇక్కడ ప్లేనరీ పెట్టారు. మరి దేశంలోని ప్రతి ఒక్కరు వచ్చారు వాళ్ళ పార్టీ కార్యక్రమం. ఒక్కటి తెలంగాణకి సంబంధించిన ఒక్క డిక్లరేషన్ ఇచ్చారంటే, తెలంగాణకి ఇది చేయబోతున్నాను ఒక్కటి చెప్పారా? ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మనసుకు తగిలిన గాయం ఏంటి? పార్లమెంట్ సాక్షిగా చిన్నపిల్లని పురిట్లోనే చంపామని చెప్పిన నేపథ్యంలో బీజేపీకి ఎలా ఓట్లు పడతాయి అన్న విశ్లేషణ నుంచే నేను మొదలెట్టదలుచుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచనన్న నేపథ్యంలో ఇక్కడ షర్మిల గారి పాదయాత్రతో ఎస్సీ ఎస్టీ రెడ్డి డిసెంట్ సామాజిక వర్గం రాజశేఖర రెడ్డి గారికి ఈ మాట ఆ పాట ఉన్న ఓటు బ్యాంకుని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ షర్మిల గారి పార్టీని ఎలా ప్లాన్ చేసినా కళ్ళెదురు కనబట్టలేదా? ఇలాంటి తరుణంలో ఓటు బ్యాంక్ విచ్ఛిన్నంతో మనం రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మహా మేధావులు ఉద్దండులు నిలబడిన నేపథ్యంలో ఎలాంటి ఓటు బ్యాంకుతో సస్టైన్ అవుతున్నాం? గతంలో థంబింగ్ మెజార్టీలతో గెలిచిన నేపథ్యం నుంచి ఇవాళ బొటాబొటి మార్కులు 35-40% ఓటు బ్యాంకుతో గెలుస్తున్న ఒక్కొక్క అభ్యర్థిని మనం గమనించట్లేదా? ఇవాళ 8 years ప్లస్ అంటే దగ్గర 10 ఏళ్ల యాంటీ ఇన్కంబరెన్స్ లో ప్రభుత్వ మార్పుకి ఓటు విచ్ఛిన్నం 2 మైనస్లు కలిపితే ఒక ప్లస్. ఆ ప్లస్ ఏంటంటే రూలింగ్ పార్టీ గెయిన్ అని ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ నుంచి గుణపాఠాలు ఎవరు నేర్చుకోలేదు అనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎలా పరిరక్షించుకుంటున్నారన్న నేపథ్యంలో దేశం అంతా మీరు విషమొక్కల్లా విస్తృతిద్దాం అనుకుని కులమతాల అతీతంగా కులాలని ప్రేరేపిస్తూ మత రాజకీయాలు చేస్తూ ఎన్నాలండి ఇది? భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి దర్శనం చేయడం ఒక పెద్ద వింత విడ్డూరమా? ఇవాళ హైదరాబాద్లో పుట్టిన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ముస్లిం సోదరులతో సైతం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అది ఒక పెద్ద ఉద్యమ కార్యక్రమం లాగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటే పెద్ద చాటింపు వేసుకుంటాం. ఎవరు తెస్తారండి? ఎప్పుడైనా ఒక లారీ వెళ్తుంటే లారీ పంక్చర్ అయిందని కూడా ఆవులు తీసుకెళ్లిన దాంట్లో రాజాసింగ్ గారి నిద్రలు ఇచ్చి బీజేపీ సమాజంలో హిందూ సమాజాన్ని ప్రేరేపిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారు అంటే ప్రజలు. ఇందులోంచి ఒక అవుట్కమ్ చెప్పండి. ఎప్పుడు మత కుల రాజకీయాలు తప్ప ఇంకేమైనా పనికొచ్చిన పని ఏమైనా చేశారా? దేశంలో 2014 నుంచి ప్రజాస్వామ్యాన్ని విలువల్ని మట్టి కల్పించి ప్రజాస్వామ్య పరిరక్షణ జరగకుండా అట్లీస్ట్ మీలాంటి సీనియర్స్ కనీసం కన్సిడరేషన్ కూడా అయిపోతుంది. శ్రీనివాస్ గారు, మీరు అన్నాలు బట్టి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, అన్నాలు బట్టి బీజేపీలో పునాదుల దగ్గర నుంచి ఉన్న వ్యక్తి, మీకే గౌరవం లేని తరుణం చూస్తూ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఏదో నిన్న కాకమని వచ్చి మేకపోతుగా మీరు ప్రదర్శిస్తున్న వాళ్ళందరినీ సస్టైన్ చేసుకుంటూ వాళ్ళు తెలంగాణ సమాజాన్ని వివక్షకు గురి చేస్తున్న తరుణంలో ఎవరిని మీకు వచ్చిన పర్సంటేజ్ చూసుకుంటే చూడండి, ఎక్కడి నుంచి వస్తుందండి 30%? ఒక నాయకుడిని పట్టుమని 113-19 స్థానాల్లో 20 మంది క్యాండిడేట్లు అనౌన్స్ చేయండి చూద్దాం రేపు పొద్దునకి. కనీసం కాంగ్రెస్ క్యాడర్ స్ట్రాంగ్ గా ఉంది, లీడర్లు ఎక్కడున్నారో ఎత్తుక్కుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆరోగ్యంలో 4 అడుగులు ముందుకు పరిగెడుతున్న దాంట్లో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితేనే సమాధానం లేవు. అంత పెద్ద ప్లేనరీ పెట్టారు, దానికి తిరిగి ప్రశ్నించిన దానికి సమాధానం లేకపోతే తెలంగాణ సమాజం అందరూ నిద్రపై చూస్తూ ఉంటుంది అనుకుంటారు సార్. సామాజిక చైతన్యం చాలా ముందుండి ఏకంగా రాష్ట్రాన్ని సాధించుకుందండి. 2001 నుంచి పోరాటాలు చేసుకుని
గత తెలంగాణ ఉద్యమాలకి 2001 తరగతి నుంచి జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయో గమనించట్లేదా? రైట్. ఇలాంటి అన్నిట్లోంచి విశ్లేషిద్దామంటే ఎంతసేపు ఎన్నాలి ఈ దాష్టికం, ఈ సమాజం పట్ల కూడా దాష్టికానికి దిగిపోయిన తర్వాత మీకు ఎలాంటి కన్సిడరేషన్ వస్తుంది చెప్పండి? మీరు తెలంగాణ సమాజంలో మీరు కూడా భాగస్వాములే కదా, మీరు కూడా పార్ట్ అండ్ పార్సలే కదా, అలాంటి భాషకి ఎలా ప్రసాద్ గారు రైట్ ఒక్క నిమిషం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పండి, ఇంత పర్సెంటేజ్ పెరగడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఫేక్ సర్వేస్లు, ఈ సర్వేలను మాత్రం మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. ఒక్కసారి ఇంత పర్సెంటేజ్ పెరగడానికి కారణం ఏం చేశారని చెప్పేసి పర్సెంటేజ్ పెరిగింది. మరో పక్క ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత లేదు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అక్కడ పదవులు రాని వాళ్ళు లేకపోతే అక్కడ నుంచి వెలివేయబడ్డ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ నాయకులకే ఇప్పుడు ఎక్కువగా బీజేపీలో ఆదరణ లభిస్తుంది. మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఇక్కడ ఆదరణ లేదని చెప్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు. మరోపక్క ఇంత పర్సెంటేజ్ పెరగడానికి గల కారణం కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా లేరనేటువంటి యొక్క విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎలా పెరిగిందని చెప్తారు? ఒక పక్క మొన్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో కూడా తెలంగాణకి ఏం చేశామనేటటువంటి సమాధానం చెప్పలేకపోయారని చెప్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్న సమస్యలు అవి ఎంత మేరకు నెరవేర్చారంటే ఏం చెప్తారు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు. రవి గారు, ప్రొఫెసర్ నాయక్ గారు మరి యొక్క ప్రసాద్ గారి యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూనే వారి యొక్క కామెంట్స్ ని మేము పాజిటివ్ గా తీసుకుంటాం. వారి ఆ కామెంట్స్ వారి కామెంట్స్ ని సలహాలుగా తీసుకుంటాను. డెఫినెట్ మా పార్టీ కూడా తీసుకుంటది. మాలో ఉన్నటువంటి యొక్క అనేక విషయాలు రాబోయేటువంటి యొక్క కాలంలో ఇంకా బలోపేతం చేయడానికి మాకు సపోర్ట్ చేస్తే మేము ఆశిస్తూ, ఒకటి రెండు కారణాలు. దేశమంతా భారతీయ జనతా పార్టీ ఇదే పద్ధతిని పనిచేస్తున్నది. జాతీయ భావాలతో ప్రజల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తూ పరిపాలన ఇమాందారుగా నడిపించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క దేశం పట్ల అమితమైనటువంటి భక్తితో పనిచేసే సేవ కారణంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ వచ్చింది. నాకు నా కుటుంబానికి మాత్రమే పరిపాలన రాజకీయాలు లేవు. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అదే ప్రజాస్వామ్యం సార్. ఈ రాష్ట్రంలో మాట్లాడడం అన్యాయం సార్. శ్రీనివాస్ గారు, ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు ఎలా కుటుంబ రాజకీయాలు? నా అభిప్రాయం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎందుకు వెయ్యాలి అనే రెండు కారణాలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వాన దేశమంతా, దేశమే కాదు ప్రపంచంలో ఏ విధంగా శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ లేకపోతే మతతత్వం లేకపోతే రకరకాల అక్కడ ఏదైనా జరిగినటువంటి పరిణామాలను తీసుకుని దాన్ని హైలైట్ చేయడం కాదు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తెలంగాణకి ఏం చేశారు, ఎక్కువగా నిధులు ఏమన్నా ఇచ్చారా, లేకపోతే విభజన హామీలు ఏమైనా సమస్యలు పరిష్కరించారా, అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టారు. మిగిలినటువంటి రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అవి మీకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మరి ప్రతికూల పవనాలు వీసే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చా? ప్రతికూలంగా ఉండేటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పాలిస్తా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో నాట్ ఈవెన్ 1% వీ హ్యాడ్ ఇన్ దో స్టేట్స్. 1% కూడా ఓట్లు లేనటువంటి 5%, 7% ఉన్నటువంటి ఒక అస్సాం కూడా మేము అధికారంలోకి వచ్చినాం. ఇక్కడన్నా గత అనేక దశాబ్దాలుగా జాతీయ భావాలతో కలిగి ఈ యొక్క రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్యకర్త గణం ఇక్కడ ఈ ఎన్నికల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. మీరు చెప్పిన మాట మాకు తెలుసు. మొన్నటి ఎన్నికల్లో 7% ఉండేది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 29.5% వచ్చింది. బాగా డ్రాస్టిక్ గా చేంజ్. 7 ఇక్కడ, 29.5 ఇక్కడ. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ గ్రోత్ చూసి, లేకుంటే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని సమర్థించు అనేక మంది, డికే అన్న గారు కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీ చేరినారు, ఇంకా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి, ఓటు శాతం పెరగడానికి రెండో కారణం ఏంటంటే, ప్రధానంగా మా పాజిటివ్ పాయింట్ ఒక కారణం అయితే, రెండోది టిఆర్ఎస్ కుటుంబ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత. అవినీతి చూడండి, మీరు కుటుంబ పాలన చూడండి. ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజలకు విద్యా, వైద్యం రెండు పెద్ద ఖర్చులండి. అది పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఇక్కడ అమలు చేయాలి. కేజీ టు పీజీ విద్య ఇస్తే ఏమని ఇస్తామని ప్రామిస్ చేసి అమలు చేయదు. బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమే కావచ్చు కాక కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి
ఆంధ్రప్రదేశ్ లో 14 లక్షల ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 8.5 లక్షల ఇల్లు పొజిషన్ తీసుకున్నారు. ఇంకా అండర్ ప్రాసెస్ లో అండర్ పైప్ లలో 6 లక్షలు నడుస్తా ఉన్నాయి. ఇక్కడ నాట్ ఈవెన్ 25,000 హౌసెస్. శ్రీనివాస్ గారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన అల్జాపూర్ శ్రీనివాస్ గారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినయే ఇస్తున్నారు. ఏమండి, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినయే ఇస్తున్నారు. జిఎస్టీలో తెలంగాణ నుంచి ఎక్కువగా పోతుంది, కానీ ఇచ్చేది మాత్రం తక్కువే అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని మాత్రం ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినయే ఇస్తున్నారు. ఫెడరల్ పరిపాలన వ్యవస్థలో కేంద్రం ఒక పాలసీ తయారు చేసి దేశం అంతా అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయండి, మీరు సహకరించండి, డెవలప్మెంట్ కోసం గ్రోత్ కోసం చెప్పి పంపిస్తా ఉంటుంది. ఆ పాలసీస్, ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అడ్వాంటేజ్ గా తీసుకొని మీ యొక్క కాంట్రిబ్యూషన్ మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఈ యొక్క రాష్ట్రంలో పనులు జరిగే విధంగా చూడాలి. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇక్కడ రాదు. ఎట్లయితే ఇళ్ల నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీములని మీరు అమలు చేయరు, ఆయుష్మాన్ భారత్ అమలు చేయరు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టిఆర్ఎస్ సర్కారే ఈ యొక్క రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం ప్రతి ఒక్క జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ టౌన్షిప్ నిర్మాణం చేసి శ్రీనివాస్ గారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పథకాలు అన్ని రాష్ట్రాలకు వస్తాయి. అక్కడ మీ ప్రభుత్వం ఉన్నారా వస్తాయి, రాకపోయినా అక్కడ ఉన్నటువంటి పథకాలు అవుతాయి. సుకన్య సమృద్ధి యోజన అవ్వచ్చు, లేకపోతే పెన్షన్ యోజన అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పథకాలు అవన్నీ కూడా అన్ని స్టేట్లో అమలు అవుతూ ఉంటాయి. కానీ తెలంగాణకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అంటే విభజన హామీల్లో ఏమన్నా నెరవేర్చారా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? దానికి క్వశ్చన్కి ఎంతవరకు సమాధానం చెప్పలేదు. విభజన హామీలో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో మాక్సిమం గా కంప్లీట్ అయినాయి. ఎయిమ్స్ వచ్చింది, ఏం చూడండి మీరు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఈ లోపల ఆలోచించుకోండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, చాలాసేపు అవుతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. కిరణ్ యాదవ్ గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. కిరణ్ యాదవ్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ప్లీజ్. కిరణ్ యాదవ్ గారు రైట్. కిరణ్ యాదవ్ గారు ఏంటి కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ అని చెప్పారు, అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. కానీ ఎందుకు మీరు ప్రజల్లోకి ఆ యొక్క వాదాన్ని వినిపించలేకపోతున్నారు, ప్రజల్లోకి తెలియజెప్పలేకపోతున్నారు? మరొక పక్క అంతర్గత కుమ్ములాటలు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లోపం, ఈ మధ్యకాలంలో ఈ సర్వే ఏదైతే ఉందో ఆర్ఆర్ సర్వే, ముఖ్యంగా ఎంపీ అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ కూడా పుంజుకుందని చెప్పేసి సర్వేలో కొంత చెప్పారు. కానీ అప్పటికి పుంజుకునే అవకాశాలు ఉంటాయా? ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఎలా స్పందిస్తారు? రవి గారు, ఒకటి ఇప్పుడు బీజేపీ నాయకులు మీరు ఇంతసేపు నేను ప్రొఫెసర్ గారు అన్న ప్రసాద్ గారు కూడా అడిగితే ఒకటే, ఏం చేసిరా బీజేపీ అంటే జై శ్రీరామ్, ఏమో అభివృద్ధి తప్ప వేరే స్లోగన్ వాళ్ళకు ఉండదు. ఇంతసేపు ఆయన శ్రీనివాస్ గారు వాళ్ళ సీనియర్, నాకు చాలా సరే ఓకే పెద్దవారికి గౌరవం, కానీ వారి స్థాయిలో నేను వారిని అన్నట్టు కాదు, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కానీ బీజేపీ పార్టీ నుంచి ఎవరైనా ఏమని అడిగితే ఈ సొల్లు పురాణం తప్ప ఇంకోటి రాదు. ఎందుకంటే వారు ఇంతసేపు చెప్పినా ఏమి చెప్పలే వాళ్ళు ఏం చేసినామంటే. వారు అడిగిన ప్రసాద్ గారు, నేను అడిగినాను ఏమంటారంటే, ఇలా బీజేపీ పార్టీగా మీ మోడీ పార్లమెంట్ లో కూర్చొని అది తప్పు, ఆ విభజన కరెక్ట్ కాదు, అది సరైనది కాదు, సహేతుకం కాదు అని అవమానిస్తాడు. ఆయన తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆయనకు అధికారం రావాలంటే ఎందుకు రావాలి? బీజేపీ పార్టీ ఇదేం చేసిందని రావాలి? మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి మేము తెలంగాణ ఇచ్చినాం, అంతమందికి తెలంగాణ గుమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో ఉన్నాం, ఎంతో కొంత అభివృద్ధి చేసినాం, మేము ఎంతవరకు చేయాలో మా పీరియడ్ ఉన్నంత వరకు అప్పుడున్న బడ్జెట్ ప్రకారం అభివృద్ధి చేసినాం. మరిగా ఇప్పుడు బీజేపీ ఎప్పుడు అభివృద్ధి చేసింది, లేకపోతే ఏం చేసింది ఆలోచన అనేది చెప్పాలి. అది చెప్పకుండా ఏం చేసినామంటే విభజన హామీలు చేసినామంటే విభజన హామీలు చాలా వరకు పూర్తయినాడు, చాలా వరకు కాదు, ఒక్కటి కూడా ముట్టుకోలేదు. అందులో
ఒక్కటంటే ఒక్కటి కూడా ముట్టుకోలేదు అంటున్నా. ఉన్నదాన్ని తీసేసి ఇంకా ఐటీఆర్ తీసుకుపోయారు, బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయారు, ఆ తర్వాత ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ బయ్యారం ఉక్కు కర్మాగారం హాస్పిటల్ చెప్పారు. ఎయిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ మీరు తీసుకురాలే, మీకు సంబంధం లేదు దాని గురించి. అసలు మీరు ఇలా కొత్తగా ఇలా చేసింది మన కిషన్ రెడ్డి గారు ఒక బీజేపీ మీటింగ్ లో మాట్లాడుతా ఆయన టాయిలెట్ కట్టించిన, కరోనా అప్పుడు బియ్యం ఇచ్చిన, రేషన్ బియ్యం ఇచ్చిన, కంట్రోల్ బియ్యం ఇచ్చిన, కిరసనాయిలు ఇచ్చిన, కూరగాయలు పంచిపెట్టిన అంటే సిగ్గుపోతుంది ఇలా బీజేపీ. ఇలా కేంద్రంలో ఉండి మీరు ఇంత గొప్పగా ప్రధానమంత్రి 56 ఇంచుల ఛాతి గల ఆయన ప్రధానమంత్రి అయితే భారతదేశాన్ని అంతా ఇప్పుడు ఏడుకో తీసుకుపోతాడు. గతంలో ప్రధానమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బంగ్లాదేశ్ అదేంటి రూపాయి విలువ పెరుగుతుంది, ఇంకా పాకిస్తాన్ పెరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ పెరుగుతుంది, భారతదేశం మాత్రం పడిపోతుంది ఆయన మాట్లాడిండు. ఇంకో 2-3 సన్నాసులు ఉన్నారు, వాళ్ళు ఎవరు, రామ్దేవ్ బాబా ఒకళ్ళు, ఇంకొక ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశాస్త్రి ఒకరు. 70 రూపాయలు ఉంది, బీజేపీ వస్తే 40కి వస్తుంది, 2-3 కోట్ల ఉద్యోగాలు వస్తాయి, 15 లక్షలు ఇంటికి వస్తాయని చెప్పారు. ఇవాళ మరి ఏది బీజేపీ వచ్చి 8 సంవత్సరాలు అయింది, జనాలు చచ్చుడే తప్ప బతికే కార్యక్రమం లేదు కదా. ఇవాళ గ్యాస్ మీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 400 ఉంటే స్మృతి ఇరానీ ఇంకోడు రోడ్ల మీద మేడల కూరగాయల దండలు వేసుకొని రోడ్ల మీద కూర్చొని లొల్లి చేసింది ఆమె. ఇవాళ 1150 రూపాయలు అయింది. మరి ఎటు పోయింది, మరి ఇలా ఎక్కడ పోయింది, ఏం మాట్లాడతారు, దీని గురించి ఏముండదు. ఇది కాదు, ఒకవేళ బీజేపీ నిజంగా అధికారం రావాలనుకుంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుందని మేము కొట్లాడుతుంటే మేమేది ఇలా బీజేపీ పార్టీ ప్రెసిడెంటే ఇలా బండి సంజయ్ గానీ, గతంలో ఉన్న లక్ష్మణ్ గానీ, కరెంటు దాంట్లో కానీ, ఇంకో సింగరేణి దాంట్లో కానీ అవినీతి జరిగిందా అని పెడితే ఇంతవరకు దాని మీద చర్యలే లేవు. నీ ప్రధానమంత్రి వస్తాడు, నీ హోమ్ మినిస్టర్ వస్తాడు, ఇలా కేసీఆర్ ఏమనుకుంటా లవ్ లెటర్ రాసి మంచిగా ప్రేమ కబుర్లు చెప్పి పోతాడు. మరి మీ మీద మీరు ఏం చేసిరని ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఓట్లేస్తారు? ఏముందని ఎట్లా పెరిగింది అసలు? మీరు ఏం గొప్పగా అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో గతంలో తెలంగాణ ఇచ్చిన అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే మీరు పెద్దగా పొడిషింగ్ ఏంది, మీకు ఇచ్చేది ఏంది చెప్పాలి. దాని గురించి చెప్పాలంటే ఏమి మాట్లాడరు, వాళ్ళు చెప్పింది ఏదో నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇక ప్రొఫెసర్ గారికి, ఆ ప్రసాద్ గారికి ఏమైనా అర్థమైతే దయచేసి వాళ్ళు చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. రైట్. సీతారాం నాయక్ గారు 7% ఉన్నటువంటి బీజేపీ దాదాపు పార్లమెంట్ ఎన్నికలో 20% పోయాం, అలాగే జిహెచ్ఎంసీలో ఎక్కువగా పుంజుకున్నాం. వచ్చేది మాత్రం ఈ సర్వే ప్రకారం మాత్రం బీజేపీకే వస్తుంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో పాగా వేసే పరిస్థితి అని చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు? ముందే చెప్పాను కదా, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడంలో అర్థమేముంది. నేను డైరెక్ట్ ప్రశ్న, నేను 5 ఏళ్ళు పార్లమెంట్ కానీ ఈ అధికార టీఆర్ఎస్ పార్టీ మీద పదును పెట్టడం కానీ, లేకపోతే ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించేటటువంటి అంశాలు కానీ, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. బీజేపీ కేంద్రానికి ఎప్పటికప్పుడు సంకేతాలు పంపటం, ఎక్కడ ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క ర్యాప్ తోటి మన బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెట్టడం కూడా ఇక్కడ అంటే బీజేపీకి ఎక్కువగా పవనాలు వీస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి మోదీకి కూడా కొంచెం ఖుషీ చేసినటువంటి వాతావరణం కనపడుతుంది. రవి గారు, మనం ఇంకా రాతి యుగంలో లేవు, ఇది బయోటెక్ యుగం. ఇది ఒక క్షణం లోపల ఒక క్షణం సమయం లోపల ఇక్కడ నుంచి ప్రపంచం ఏం జరుగుతుందో చూసుకునే స్థాయికి టెక్నాలజీ పెరిగింది. తెలంగాణ ప్రజలు తెలుసు కదా, నేను ముందే చెప్తున్నా, ఇక్కడ మట్టికి, నీళ్లకు, గాలికి ఒక రోషం ఉంది. వాళ్ళంతా ఈజీగా ఎవరు పడితే వాళ్ళ ట్రాప్ లో పడరు. వాళ్ళు ఏదో అంటే మీరు కూడా దాన్ని పట్టుకొని ఇక్కడ వచ్చి ఏం చేసిరో అది చెప్తలేరు కదా మీరు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేసిరో ఒకటి చెప్పమనండి. నేను ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో మా అన్న గాని, 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎంతమంది అంటే ఎస్సీ ఎస్టీలు, మీరు అన్నారు ఎస్టీ అని మీరే తీసిరు. ఊకే నేను ఎస్టీల గురించి ఏదో మాట్లాడితే ఊకే సారేమో వకాలత్ తీసుకుంటారు అనుకుంటారు. కానీ నాకు ఒక్కదానికి ప్రశ్న చెప్పమను. 1981లో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ 17.7.5 40 సంవత్సరాల వరకు ఎందుకు నడుస్తుంది? నువ్వు అధికారంలో వచ్చిన 8 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో బీదవాళ్ళు ఉన్నారని ఒక చట్టాన్ని చేసి నువ్వు 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ పెట్టుకున్నావు, సంతోషమేం కాదనడం లేదు. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కాలరాసి 40 సంవత్సరాల నుంచి 7.5 రిజర్వేషన్ కొనసాగిస్తున్నందుకు నీకు దేశంలో ఓట్లేయాలా? పాదయాత్ర చేస్తాం నాటోడు రేపు బయట వెళ్ళి పాదయాత్ర చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఈ ఒక్కదానికి ప్రశ్న చెప్పమనండి. 17 లక్షల గిరిజన కుటుంబాలు ఇప్పుడు అడవుల నుంచి పంపించాలి వాళ్ళకు సుప్రీంకోర్టు. వీళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సంస్థలను ప్రైవేట్ చేసి రిజర్వేషన్ చెప్తే తంతరన్న ఉద్దేశంతో రిజర్వేషన్ ను చాప కింద నీళ్ళలాగా పారదోలుతున్నారండి. ఎందుకు ఓట్లేస్తారండి ప్రజలు?
నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి తప్పునా నేను మళ్ళీ ఇప్పుడు టీవీ నేను మళ్ళీ కలబడని చెప్పమనండి. ఎందుకు వస్తారా, ఎందుకు వేస్తారండి? ఎంత జనాభా అనుకుంటారు ఈ దేశంలో? ఇప్పుడు వాళ్ళు 30% జనాభా ఉంది. దేశ జనాభాలో 30% ఎస్టీ ఎస్టీలు, 80 బీసీలు. ఏం మురగబెట్టి ఏదో చెప్పమనండి. సరే ఇది చేసాం. నేను తెలంగాణ 350 ఎకరాల భూమి నేనే కదా దాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో భూమి తీసుకుపోయిస్తే అక్కడనే ఉంది. కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందండి? నాతో కాగితం రాయించుకున్నారు, ఎక్కడ పోయింది అది? ఎందుకు సార్ ఇంత పగబట్టి తెలంగాణ ఏదో మేము వస్తే డబుల్ ఇంజన్, ఇంకో ఇంజన్, మా ఇంజన్ పనిచేస్తలేని మీరు ఇంజన్ తగిలిస్తారా? దీనికి ఈ ఇంజన్లు గింజన్లు ఏం తగలరండి? ప్రజలు చూస్తారు ఈ దేశాన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకి ఏ రాష్ట్రమైనా, ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా అదే చూస్తున్నారు ప్రజలు. అది దాన్ని చూసే వేస్తారు. ఏమో సర్వేలు చెప్తే ఇక మస్తాన్ గారు సర్వేలు చెప్పారు. ఏంటది? ఏం 40-30 శాతమా? ఒక విలేజ్ లో ఒక వార్డు మెంబర్ ఉన్నాడా? అసలు వాళ్ళకి ఇంకా అక్కడ బేస్తే తయారు కాలేదు. ఆయన ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. చేసిండా లేదా మరి వాళ్ళ సైతం చేస్తున్నారా? వాళ్ళు మతం ఏం మాట్లాడినా మతం 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 ఎందుకు ఈ పంటలు? నువ్వు తెలంగాణకి ఇచ్చింది ఏందో చెప్పమనేది నేను చెప్తున్నా సూటిగా. నువ్వు అరకిలో బియ్యం ఇచ్చినా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, 1,50,000 లేదన్నా నేను అడిగిన ఒక్క నిమిషం చెప్పు. శ్రీనివాస్ గారు, 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో లేము. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నది నేను అడిగేది కేంద్రం అడుగుతుంటే నువ్వు ఇచ్చి నువ్వు ఆదర్శం కావాలి కదా. 15% కేంద్రంలో 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కొనసాగించింది. దాన్ని పునికి పుచ్చుకొని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? మీరు వస్తే చాలా చేస్తామన్నారు కదా. ఒక్కసారి దేశ ప్రజల నిష్పత్తి ప్రకారంగా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీరు ఏ కూడా ఎందుకు నిందిస్తున్నారు? మీ కేంద్రంలో బీజేపీ ఉన్నది ఏంటి? తర్వాత కేసీఆర్ గారు అందరం కలిసి అడుగుదాం. అరే రవి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. చెప్పలేదు నేను ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఈ 40 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెంచలేదు? మీ ఇక్కడ తెల్లారి ఇక్కడ వసూలు చేసుకుంటారు కదా. రైట్, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, శ్రీనివాస్ గారు, సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రేపు ఇప్పుడు నీకు ఆయుధం పంపిస్తా. 40 సంవత్సరాల నుంచి మధ్యలో 3 సార్లు జనగణమన లెక్కలు అయినాయి. మీరు ఎందుకు జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ దేశంలో ఉన్న జనాభాకు నిష్పత్తిగా రిజర్వేషన్లు పెంచాలి? అది రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగ నిపుణులు ఇచ్చిపోయినటువంటి ఒక అవకాశం. దాన్ని పక్కన పెట్టి మీరు ఓట్ల కొరక బీద ప్రజల కొరకు 10% పెంచుకున్నారు కదా. అప్పుడే ఈ దేశంలో 50 దాటిగా కూడా వీళ్ళని పెంచమని ఎందుకు చెప్పలే? ఎందుకు రాష్ట్రాలను నిందిస్తున్నారు? మీరు ఇచ్చి చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏదో నేనే కూర్చుంటాను నిరాహార దీక్ష కీడ ముందు ఇచ్చి పంపి నేను అదే చెప్తున్నా. మీరు సర్కారు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా మాట్లాడినారు ఈ విషయం? నా సర్కార్ ఎక్కడ? కేంద్రంలో నా సర్కార్ ఎక్కడది? 5 సంవత్సరాలు మీతోనే ఉంటుంది. కేంద్రంలో 5 సంవత్సరాలు మీకు వద్ద అన్ని కావలసినని ముఖ్యమంత్రి గారు ఎందుకు? సీతారాం గారు ఒక్క నిమిషం, సీతారాం గారు ఒక్క నిమిషం, సర్కార్ పంచుకొని ఉన్నారు. ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఈ 40% నుంచి ఎందుకు పెంచట్లేకపోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు సీతారాం నాయక్ గారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి అంటే మీరు సపరేట్ గా ఇచ్చినటువంటి అంశాలు ఏంటో చెప్పండి, మేము కూడా ఇస్తామని చెప్తున్నారు. రైట్ రైట్. నీతి ఆయోగ్ రికమెండేషన్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి 42% నిధులు పోతున్నాయి. దాని ప్రకారంగా ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలు
బుల్లెట్ వేసుకున్నారు ఒకటి ఏ రాజు స్కీమ్స్ ఇక్కడ అప్లై కాలేదంటే చెప్పండి, అన్ని ఇక్కడ అప్లై కాలేదని చెప్పండి. మైనస్ తెలంగాణ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్తుందా? మైనస్ తెలంగాణ ఈ స్కీమ్ యొక్క దేశం మొత్తంలో అమలు చేయండి అని చెప్పినామా? అన్ని స్కీమ్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో దేశమంతా మళ్ళీ స్కీమ్ లాంటివి దండం పెడతాం. స్కీములు శ్రీనివాస్ గారు, ఈ స్కీములు కామన్ గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదేనే, ఇవి దయాదక్షిణాలు కాదన్నా. ఇది శ్రీనివాస్ గారు, దయాదక్షిణాలు ఇచ్చేటి ఇవి ప్రత్యేకంగా కేసీఆర్ గారు కొత్త ప్రాజెక్ట్ ఉంది, దీంట్లో కూడా పని చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి అడగని చూడండి. అడిగినారా? రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. రైట్. ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఆత్మనిర్భర్ భారత్ అవ్వచ్చు, లేకపోతే నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలు అవ్వచ్చు, కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు ఒక పక్క అల్జాపూర్ శ్రీనివాస్ గారు. కానీ రాష్ట్రంలో అంత అభివృద్ధి చెందిందా? కేంద్రం నుంచి అన్ని నిధులు వచ్చాయా? మరో పక్క అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు బీజేపీకి ఇంత పర్సెంటేజ్ రావడానికి గల కారణం ఏంటంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు 7% ఉంది, తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు 20% పుంజుకున్న, జిహెచ్ఎంసీ ఎప్పుడు ఈ గెలిచినటువంటి సీట్లు ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా చేసుకొని మాకు ఆదరణ లభిస్తుందని చెప్తున్నారు. ఇది అన్ని ఆదరణ అవ్వచ్చు, ఈ సర్వేలు అవ్వచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు ప్రసాద్ గారు? వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకోమని, మాకే ఇబ్బందులు, వాళ్ళకి ఎలా కావాలో పెంచుకో, వాళ్ళు సర్వేలు చేసుకుని తెచ్చుకొని ఇంకో 20% ఎక్స్ట్రా వేసుకోమని. ప్రజలు కదా ఓట్లేసేది, అది అప్పుడు ఆలోచిద్దాం. సార్, రాష్ట్రానికి రావాల్సింది ఏం చేశారంటే ఆయన తప్పించుకున్నారు. కాంగ్రెస్ హాయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన ఐటీ కారిడార్ ఎక్కడ ఉంది? తర్వాత రీసెంట్గా ఇక్కడ సైన్స్ సిటీకి ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి? ఏమనంటే డిపిఆర్లు సబ్మిట్ చేయలేదంటారు. ఈ జీవీఎల్ అని మన రాష్ట్రానికి సంబంధం లేని ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు నేర్పేయాలి అందరికీ. జీవీఎల్ అడిగే రిపోర్ట్లు రాష్ట్రంలో కడుపు కారణం తిన్న ఏ మంత్రి అయినా తీసుకెళ్ళి ఇస్తాడు. అది వీళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ ప్రతినిధులు ఎందుకు ఉంటారు? టు కండక్ట్ సమ్ కైండ్ ఆఫ్ లాబింగ్ బిట్వీన్ ద రెస్పెక్ట్ టు స్టేట్ అండ్ అస్ వెల్ as టు ద ఇది. అందుకని నాయక్ గారు ఆల్రెడీ మనకి పార్లమెంటేరియన్గా ఉన్నారు, ఆయనకి బాగా అవగాహన ఉంటుంది. ఇలాంటి వాటిల్లో ఎప్పటికప్పుడు దాటవేత ధోరణులతో డిపిఆర్లు ఇవ్వకుండా ఎవరిని ఉంటారండి? మీ రాష్ట్రానికి పలానా నిధులు ఇస్తాం పలానా ప్రాజెక్ట్ కోసం, ఎందుకు సార్ అంత దాకా ఎందుకు? దేశమంతా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి మన మెడికల్ కాలేజీలు రైట్. రైట్. కిరణ్ యాదవ్ గారు, రైట్. 2018 తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అంటే గ్రాఫ్ తగ్గుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు, అంటే ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా చెప్పినట్లు చెప్తుంది. ఆ సంస్థ అధినేత మస్తాన్ వెల్లడించారు. ఏది ఏమైనా సరే గతంలోనేమో టీఆర్ఎస్కి అనుకూలంగా ఈ యొక్క సర్వే మళ్ళీ టీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుందని చెప్పేసి అప్పుడు 2018లో చెప్పింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీజేపీకి ఎక్కువగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి దాదాపు 30% ఓటింగ్ ఉంది. మరోపక్క 38% టీఆర్ఎస్కి ఉన్నది. ఈ 8% తగ్గేటటువంటి అవకాశం ఉంది ఎన్నికలు వచ్చే సమయానికి అని చెప్పేసి చాలా అన్ని నియోజకవర్గాల్లో కూడా సర్వే చేపడితే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు మార్చిలో అవ్వచ్చు, జూలైలో అవ్వచ్చు కొన్ని నియోజకవర్గాల్లో మేము సర్వే చేపట్టామని చెప్పారు. ఏది ఏమైనా సరే ఈ సర్వే ఫలితాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి, మరికొన్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి సర్వేలు మాత్రం సర్వే చెప్పినట్లే నిజం జరగబోతుందని చెప్పేసి కొన్ని పార్టీలు చెప్తున్నాయి. మరికొన్ని మాత్రం ఈ సర్వేల్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి లేవు. చాలాసార్లు రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో సర్వే ఫలితాలు ప్రతికూల పరిస్థితిలో వ్యతిరేకంగా వచ్చినటువంటి సందర్భం కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సర్వే ఫలితాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి, లేకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూద్దాం. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.